రెడీ. ఓకే సార్. కెమెరా చూడండి సార్. మీకు మా వైపు గానీ, కెమెరా వైపు గానీ ఏం చూడకండి. మీకు ఒక్కటి ఓన్లీ కెమెరా సర్కిల్ ఉంది కదా సార్, స్క్వేర్. ఆ మిర్రర్. ఆ మిర్రర్ ఏమో స్టూడెంట్ సార్. ఓకే. ఆ స్క్వేర్ ఏమో క్లాస్ రూమ్. ఈ టీవీ. లేదు అక్కడనే ఆ మిర్రర్ ఓకే. ఉంది కదా సార్. ఆ మిర్రర్ కు స్క్వేర్ ఉంది కదా, ఓకే ఓకే. అది చూపియండి సార్ శ్రీనివాస్ గారు. దాంట్లో నేను ఉండాలి, అది మాత్రమే చూడాలి. మీ మీ ఏరియా అది ఒక్కటే సార్. ఓకే 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 ఓకే. రెడీ సార్, స్టార్ట్ చేద్దాం సార్. ఓకే స్టార్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు ఈ పేపరు జానపద సాహిత్యం. ఇది 4వ పేపరు మొదటి సంవత్సరానికి. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పేపర్ పేరు ఏముంది, ఎలా ఉంది, దాని వివరణ తెలుసుకుంటే విద్యార్థికి సులభతరం అవుతుంది ఆ పాఠ్యాంశాల గురించి. జానపద సాహిత్యం మనకు 2 పదాలు ఉన్నాయి. జానపదం, సాహిత్యం 2 వేరు కదా, కలిపితే ఫోక్ లిటరేచర్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఫోక్ లిటరేచర్ అనే ఆంగ్ల పదానికి తెలుగులో సమానార్థకంగా జానపద సాహిత్యం అని వాడుకుంటున్నాం. ఈ జానపద సాహిత్యం జానపద విజ్ఞానంలో ఒక భాగం. అది ముఖ్యంగా ఫోక్ లోర్ అనే పదానికి జానపద సాహిత్యం ఒకటి. ఈ జానపద విజ్ఞానాన్ని గురించి తెలుసుకునే ముందు ఈ పదం యొక్క పుట్టుక, జానపదం పదం ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది అనేది తెలుసుకోవాలి విద్యార్థి. ముఖ్యంగా జనపదం = పల్లెటూరు. జనపదాలలో నివసించేవారు జానపదులు. జానపదుల నోళ్ళ వెంబడి అలవోకగా వచ్చిన మాటలే, పలుకులే, చిందులే వారి యొక్క సమగ్ర సాహిత్యం. ముఖ్యంగా మనకి జానపద విజ్ఞానంలో అనేక రకాలుగా ఉంటాయి. అవి జానపద గేయాలు, జానపద సాహిత్యం, జానపదుల సామెతలు, పొడుపు కథలు, కళలు, వాద్యాలు, జానపదుల తిట్లు, సమస్త విషయాలను కలిపితే జానపద విజ్ఞానం. ఈ జానపద విజ్ఞానంలో భాగం జానపద సాహిత్యం. మనకి పేపర్లో పాఠ్యాంశాలు మీరు టెక్స్ట్ బుక్ మీ దగ్గర వచ్చి ఉంటుంది, అందరికీ చూసుకోండి కరెక్ట్గా. మనకు 5 ఖండాలు ఉన్నాయి. ఈ 5 ఖండాల్లో కూడా పాఠ్యాంశాలు మీకు తెలియజేస్తున్నా. అవి జానపద సాహిత్యం పరిచయం, మౌఖిక సాహిత్యం, జానపద సాహిత్యం సమకాలీనత, అట్లే వాటిలో ప్రక్రియలు 2వ ఖండంలో జానపద స్త్రీల సాహిత్యం, జానపద కథాగేయాలు, జానపద కళారూపాలు. 3వది భాషా సాహిత్యం వ్యక్తీకరణలు, వాటిలో గిరిజన కళలు సాహిత్యం, పండిత భాష, జానపద భాష, జానపద మాండలికాలు. సామాజిక రంగంలో 4వ ఖండంలో జానపద సాంస్కృతిక హక్కులు, జానపద సాహిత్యం, కళలు, ఉద్యమాలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, జానపద సాహిత్యం ఆధునిక యుగంలో ఏ విధంగా ఉంది. ఇక చివరి ఖండం 5వది జానపద సాహిత్యం అధ్యయనం, ఏ విధంగా అధ్యయనం చేయాలి ఈ పాఠ్యాంశాలని. జానపద సాహిత్యం అధ్యయన ఆవశ్యకత, జానపద సాహిత్యం క్షేత్ర పరిశోధన, జానపద సాహిత్యం పరిశోధన వికాసం. ఇవి ఈ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో మీరు తెలుసుకోవలసిన పాఠ్యాంశాలు. వాటిలో ఉంచి ముఖ్యంగా ఈ జానపద సాహిత్యం అంటే ఏంటో మీకు వివరించి వీటి యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. జానపద సాహిత్యం చెప్పాను. అసలు జనపదం అంటే ఏంటి? ఈ ఒకప్పుడు మన పూర్వీకులు రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు వీటిని. జానపద గేయాలు అన్నమాట లేనే లేదు. పల్లెటూరు పాటలు, పల్లె గేయాలు, పనికిరాని పాటలు, బూతు పాటలు, ఇలాంటి శృంగార గేయాలు అని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. అప్పుడు ప్రపంచ జానపద విజ్ఞానవేత్త అయినటువంటి డబ్ల్యూజే థామ్స్, విలియం జాన్ థామ్స్ అనే మహాశయుడు 22 ఆగస్టు
1846లో ఆ కాలంలో ఒక పత్రిక నడిచేది. అది ది అథనీయం అనే ఒక పత్రిక. ఈ ది అథనీయం అనే పత్రిక ఒక లెటర్ రాశాడు. బాబు, మీరు ఇష్టం వచ్చినట్లు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, వీటికి అన్నింటికి కలిపి ఫోక్, FOLK, ఫోక్ అంటే జానపదం అన్నమాట, దీనికి అతుకుతుందా, సరిపోతుందా చూడండి అని లెటర్ రాశాడు. ఎప్పుడు 22 ఆగస్ట్ 1846లో లెటర్ రాశాడు. అది మొత్తం ప్రపంచ స్థాయిలో అందరికీ తెలిసిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జానపద విజ్ఞానం, జానపద సాహిత్యం అనే మాట రూఢిగా, జానపదం అనే మాట పూర్తిగా ప్రపంచ స్థాయిలో అది స్థిరస్థాయిగా అన్ని దేశాల్లో ప్రచారంలో సాగింది. అది ఆ రోజుని ఇప్పటి కూడా గుర్తుపెట్టుకు ప్రపంచ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రపంచ జానపద దినోత్సవంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. అటు ప్రభుత్వం వారు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ జానపద కళల శాఖ, జానపద మీద ఉన్నటువంటి అభిలాష ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక రకాల ప్రదర్శనలు, జానపద సంగీత, నృత్య, వాద్యాల కళాకారులకు గుర్తింపు తెచ్చే విధంగా వారికి సన్మానాలు ఏర్పాటు చేయడం, అవార్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ప్రపంచ జానపద దినోత్సవం 22 ఆగస్టు ప్రతి సంవత్సరం. ఇది జానపదం అనే పదం పుట్టుక గురించి మీకు తెలుసుకోవాలి. ఎట్లంటే పరీక్షల్లో ఈ క్వశ్చన్ పేపర్లో జానపదం అనే పదం లేకుండా క్వశ్చన్ ఉండదు, ఆల్మోస్ట్ 90%. అది మీరు ఈ పుట్టుక ఎలా వచ్చింది, జానపదం అన్న మాట ఎలా వచ్చింది, ఎవరు కనిపెట్టారు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మరొక్కసారి చెప్తున్నా, WJ థామ్స్ ప్రపంచ జానపద విజ్ఞానవేత్త. ఇది 22 ఆగస్ట్ 1846లో ది అథనీయం పత్రిక లెటర్ రాయడం వల్ల అలా వచ్చేసింది. ఇది ఓకే. అసలు జానపదం అంటే ఏంటి? దీనికి రకరకాలుగా చెప్తూ ఉంటారు. దీనికి ఒక నిర్వచనం చెప్పుకోవాలి. ఎట్లంటే మనకు కంప్లీట్గా జానపదాలకు ఒక లక్షణాలు ఉంటాయి. అక్షర జ్ఞానము లేని గ్రామీణుడు, జాగ్రత్తగా వినండి, ఇలాంటి రాసుకోండి. అక్షర జ్ఞానము లేని గ్రామీణుడు ఏనాడో, ఎప్పుడో, ఎక్కడో అలవోకగా సృష్టించుకోగా ఒక తరం నుంచి ఇంకో తరం వారికి సంక్రమిస్తూ వచ్చే కథలు, గాథలు, గేయాలు మొదలగు వాంగ్మయ రాశినే జానపద సాహిత్యం అనాలి. ఇది మీ పేపర్ ఈ నిర్వచనం చుట్టూనే తిరుగుతుంది. మొత్తం అన్ని పాఠ్యాంశాలు, మీకు 5 ఖండాలు ఉన్నట్టు పాఠ్యాంశాలు ఉన్నాయే, అన్నీ కూడా కలిపి ఈ నిర్వచనం చుట్టూ తిరుగుతుంది. ఇది జాగ్రత్తగా మీరు వంత పట్టించుకుంటే ఈ నిర్వచనం బయాడ్ చేయండి. మరొకసారి చెప్తున్నా, ఇది అక్షర జ్ఞానము లేని గ్రామీణుడు ఏనాడో, ఎప్పుడో, ఎక్కడో అలవోకగా సృష్టించుకోగా ఒక తరం నుంచి ఇంకో తరం వారికి సంక్రమిస్తూ వచ్చే కథలు, గాథలు, గేయాలు మొదలగు వాంగ్మయ రాశినే జానపద సాహిత్యం అంటారు. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణగా, ఇప్పుడు మామూలుగా మనం ఏ పని చేయాలన్నా మనం కంప్లీట్గా ఆ ప్రార్థనా గీతంతో మొదలు పెడతారు. ఈ అక్షర జ్ఞానం లేని గ్రామీణుడు ఆ ప్రార్థనా గీతంతో మొదలు పెడతారు ప్రతి పని, ప్రతి కళారూపాన్ని. పొద్దున్న ఉదయం లేస్తున్న స్వామి రామకృష్ణ అనుకుంటూ లేస్తారు, అదన్నీ వేరు. కానీ జానపదులు ఏ కార్యక్రమం మొదలుపెట్టన్నా వినాయకుని వేడుకుంటారు. అవి ముఖ్యంగా శరణు శ్రీ వైకుంఠ నాయక, శరణు శ్రీ వైకుంఠ నాయక, శరణు శ్రీ పురుషోత్తమ, సామి వెంకట నాయక, శరణు శ్రీ వరగరుడ ఓ వన సామి వెంకట నాయక, అయ్యరో గణనాయక, శరణు శరణారే, శరణు శరణారే. మల్చి మల్లెలు మొగలి రేకులు, మల్చి మల్లెలు మొగలి రేకులు, తెల్లగెన్నిరి శర్మలు, చామంతి గెన్నెరి శర్మలు, అన్నిదెత్తురు నిన్ను గొలుతురు, అన్నిదెత్తురు నిన్ను గొలుతురు, అకల శ్రీ గణనాయక, అయ్యరో గణనాయక, శరణు శ్రీ వైకుంఠ నాయక, శరణు శ్రీ వైకుంఠ నాయక, శరణు శ్రీ పురుషోత్తమ, సామి వెంకట నాయక, శరణు శ్రీ వరగరుడ ఓ వన సామి వెంకట నాయక,
అయ్యరో గణనాయక శరణు శరణారే శరణు శరణారే. ఇప్పుడు ఈ పాట అక్షర జ్ఞానం లేని గ్రామీణుడు ఏనాడో ఎప్పుడో ఎక్కడో, ఏనాడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో ఎప్పుడు పుట్టిందో అలవోకగా ఆ జానపదులు ఆటోమేటిక్గా ఆ వినాయకుడు పాడుకున్నారు. అది ఏమైంది, ఒక తరం నుంచి ఇంకో తరం వారికి. ఇప్పుడు నాకు మా గురువు గారో కళాకారులు చెప్పారు, నేను పాడా, నేను మీకు వినిపించా, మీరు మీ శిష్యులకు మీ బంధువులకు ఇలా వంశపారంపర్యంగా ఇది గ్రామ పొలిమేరలు దాటుకుంటూ అది జానపద సాహిత్యం అనమాట. ఈ నిర్వచనం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి తెలుగు జానపద సాహిత్యాన్ని మక్కువ చేసి మొట్టమొదటిగా పరిశోధన బయటికి లాగిన వాళ్ళు పాశ్చాత్యులు. ఆ పాశ్చాత్యులు ముఖ్యంగా అలన్ డాంటస్, విజే ప్రాప్, అలన్ డాంటస్, విజే ప్రాప్, డబ్ల్యూజే థామ్స్, సిపి బ్రౌన్, ఇలాంటి మీకు లిస్టులో ఆ పాఠ్యాంశాల్లో పాశ్చాత్యుల యొక్క పేర్లు లిస్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణలో మీరు ముఖ్యంగా పాశ్చాత్యుల పేర్లు 5-6 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. వారిలో ముఖ్యంగా అలన్ డాంటస్, డబ్ల్యూజే ప్రాప్, డబ్ల్యూజే థామ్స్ ఇందాక చెప్పా. ఆ పదాన్ని, జానపదం అనే పదాన్ని ఏ విధంగా పుట్టే చెప్పాడు ఆయన. ఇలాంటి ప్రాప్, గ్రిమ్ సోదరులు, వీళ్ళు కథల మీద, గేయాల మీద, కథాగేయాల మీద పరిశోధన చేశారు. వాటి తరువాత మన తెలుగు వాళ్ళు పరిశోధన మొదలుపెట్టారు. వారిలో ముఖ్యంగా ఈ వింజమూరి అనసూయలు, ఆచార్య బిరుదురాజు రామరాజు గారు తెలుగు జానపద గేయ సాహిత్యం అనే టాపిక్ మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన మొదలుపెట్టారు. ఆ తర్వాత నాయన కృష్ణకుమారి గారు, ఎల్దండ రఘుమారెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, గోపు లింగారెడ్డి, రావి ప్రేమలత, అట్లే మీ కాకతీయ విశ్వవిద్యాలయంలో జ్యోతి గారు, ఇలా వసుంధరారెడ్డి గారు, ఇలాంటి ఎంతోమంది పరిశోధకులు తెలుగు పరిశోధన కూడా వీటి మీద జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు శాఖలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ పరిశోధన అన్ని విశ్వవిద్యాలయాలకు విస్తరించి పొట్టి శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక స్థాయికి ముఖ్యంగా రామరాజు గారు ఏం చేశారంటే, ఒక ఆప్షనల్గా ఉండేది జానపద సాహిత్యం పేపర్ తప్పనిసరిగా ఉండాలని రామరాజు గారు, నాయన కృష్ణ పెద్దలు పోరాడి ఎంఏ తెలుగులో తప్పనిసరిగా పేపర్ ఉండాలని జానపద సాహిత్యాన్ని పేపర్ పెట్టించారు. ఆ విధంగా ఈ పేపర్ అన్ని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగు ఎక్కడుందో జానపద విజ్ఞాన పేపరు ఉంటుంది. అంతేకాకుండా మనకు ముఖ్య తెలుగు రాష్ట్రంలో పొట్టి శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక జానపద కళల శాఖలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఇప్పుడు ఎంఏ పిహెచ్డి జరుగుతుంది. అలాగే వరంగల్ గిరిజన జానపద విజ్ఞాన పీఠంలో ఎంఏ, పిహెచ్డీలు కోర్సులు జరుగుతున్నాయి. మిగతా చోట పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద సాహిత్యానికి ఇచ్చారు. వీటికన్నింటికి మూలం క్షేత్ర పరిశోధన. ఈ జానపద సాహిత్యం వెలికి తీయాలంటే క్షేత్ర పరిశోధన, ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళాలి, కళాకారులను కలుసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళితే వారు పాడేటువంటి పాటలు అన్నిటి కూడా సేకరించి, సామెతలు కానీ పొడుపు కథలు కానీ అన్నింటి కూడా సేకరించి తీసుకొని రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ తాత ముత్తాతల దగ్గర అవి సేకరించాలి, అడుగంటు పోకుండా. ఇప్పుడు కూడా వీళ్ళు పల్లెటూళ్ళలో పాడుతూ ఉంటారు. ఇవి ముఖ్యంగా మీకు ఆ జానపద గేయాల లిస్టు వచ్చేటప్పుడు 2వ క్లాస్లో జానపద గేయ సాహిత్యం, జానపద నృత్య గేయాలు, జానపద వాద్యాలు ఏ విధంగా ఉండేది కూడా మీకు వివరణాత్మక పాడి వినిపించడం జరుగుతుంది. దీంట్లో లయ, రాగ, తాళ భేదాలు, అసలు ఎందుకోసం దీన్ని అధ్యయనం చేయాలి, ఒక పాఠం ఉంది. జానపద సాహిత్యాన్ని ఎందుకోసం అధ్యయనం చేయాలి, దానికి ఉదాహరణ ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. వీటిలో మన తాత ముత్తాతల యొక్క కష్ట సుఖాలు ఉన్నాయి. ఇది ఎక్కడో బయట ఉండి పుస్తకాలు తీసి నేర్చుకునేది కాదు. ఒక సాంసారిక జీవితంలో పడ్డ కష్ట సుఖాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు జానపద పల్లెటూరు అని చెప్పుకున్నాం. అసలు పల్లె అంటే ఏంటి, ఊరు అంటే ఏంటి అనేది ముఖ్యంగా మనం చేసుకుంటే, ఊరు ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కక్షలతో, కార్పణ్యాలతో పల్లెటూరు యొక్క స్థితిగతులు మారిపోయినాయి. వాటి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కానీ ఒకప్పుడు పల్లెటూరు ఏ విధంగా ఉండేది, తెల్లవారుజామున తొలికోడు కూత వేసిన వెంటనే పల్లె మేలుకుంటుంది.
మేలుకొలుపు పాటలు ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇప్పుడు పెట్టారు, కానీ పల్లెటూళ్ళలో ఒకప్పుడు మేలుకొలుపు పాటలు పాడుకునేవాళ్ళు ఈ జానపద సాహిత్యంలో. అవి వాటిని ముఖ్యంగా జానపద నీటిని తోడే యంత్రాలు ఉన్నాయి మనకు. అవి మొట్టమొదటిది గూడ. ఇది మీకు సిలబస్లో ఎక్కడో టచ్లో లేదు, ఇవి ఎక్స్ట్రా సిలబస్ కనిపిస్తుంది. గూడ పాటలు. గూడ తర్వాత యాతం పాటలు. యాతం పాట మీకు సిలబస్లో ఉంది. యాతం తర్వాత కపిల. ఈ కపిలనే మోట అంటారు ప్రాంతాన్ని బట్టి. మాండలిక తెలంగాణలో మోట, రాయలసీమలో కపిల, కవిలి, రేల అంటారు. ఈ ముఖ్యంగా ఈ ఈ పాట పని పాట. పనిలోని శ్రమను మర్చిపోవడానికి పాట అలవోకగా వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. పనికే పని పాట లేదంటారు. ఇక్కడ చూడు ఈ యాతం పాట, గూడ పాటలు మామూలుగా అడుగుంటుపోయినాయి, గూడ లేదు అడుగుంటుపోయింది. యాతం కూడా అడుగుంటుపోయింది, ఎక్కడో మనకు ఫోటోలు కనిపిస్తుంది. యాతం పాట మనకి ఇంకోటి పరిశోధకులు కానీ మీరు రేపు సెకండ్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత పరిశోధన చేసి ఆ పరిశోధన చేయాలని తపన ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పాట ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, దీంట్లో మాండలిక పదాలేంటి, భాషా విశేషాలేంటి అనేది బాగా మీరు సేకరించేటప్పుడు వాటిని కూలంకషంగా వివరణాత్మకంగా వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి పాట మీకు అది సినిమాలో కూడా వచ్చిందనుకుంటా. ఏటికీతం పెట్టి ఎయి పుట్లు పండిస్తే ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా, కాల్జేయి కడుక్కొని కట మీద కూసుంటే కాకి తన్ని పాయరన్నా, కాకి పిల్ల తన్ని పాయరన్నా, పోరుకు పల్లేక పొయ్యి కాడ కూసుంటే పోరి తన్ని పాయరన్నా, పోరి తల్లి తన్ని పాయరన్నా, బువ్వ పొద్దున నేను బొక్కనెత్తుక పొంగా బొక్క బోర్లా బడితిరన్నా, నేను మక్కెలిరగా బడితిరన్నా, నాదేటి బతుకాయరన్నా, నాకు సావైన రాదేమిరన్నా. ఈ పాట కంప్లీట్గా వచ్చు. ఇక్కడ మనం కనిపెట్టాల్సింది ఈ పాట ఏ ప్రాంతంలో పుట్టింది. దీంట్లో మాండలిక పదాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ జానపద సాహిత్యం పేపర్లో ఈ పద విభజన చేసుకున్నప్పుడు మాండలిక పదాలు దీంట్లో మనకు అనిపిస్తుంది. సరే ఏటికేతం పెట్టి ఏ పూల మీద మెతుగారు, గంజిలో మెతుకు. గంజి మామూలుగా ఇప్పుడైతే కుండలో ఒకప్పుడు వంట వండేవాళ్ళు సిబిబర్స్ మూగొట్టి ఇలా ఉంచేటప్పుడు కొన్ని మెతుకులు పడిపోయాడు, అవి కూడా వీడు ఎరగడు, కానీ పండించేది వీడే. ఇప్పుడు కాల్జేయి కడుక్కొని కట్ట మీద కాకి తన్ని యజమాని, కాకి యజమాని కొడుకు కూడా కాకి పిల్ల తన్నిపోయి ఈ పోరుకు బల పొయ్యి దగ్గర కూర్చుంటే పోరి తన్ని పాయరన్నా ఇక్కడ ఉంది. విద్యార్థులు కానీ పరిశోధకులు కానీ ఈ పదాన్ని బయటికి లాగాలి, కనిపెట్టాలి. పోరి అన్న పదం ఎక్కడ ప్రచారంలో ఉంది? ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రమే అమ్మాయిని పోరి పోరగాడు అబ్బాయి అంటారు, పోరి పోరగాడు. ఇదే రాయలసీమలో అయితే అబ్బి అమ్మి. అదే నెక్స్ట్ రాజమండ్రి ప్రాంతంలో అయితే గుంట గుంటడు. ఇవి మాండలిక పదాలు. ఇవి చాలా జాగ్రత్త, చాలా ఎక్కువ ఉన్నాయి. వీటి జోలి మీరు పుస్తకాల్లో చదివి తెలుస్తుంది. ఇవి మీరు మాండలిక పదాలు బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పోరి అన్న పదం పోరుకు పల్లాక పొయ్యి కాడ కూసుంటే పోరి తన్నే పాయరన్నా, పోరి అన్నప్పుడు 2 సార్లు. పోరి అంటే కూతురు తన్నింది. అక్కడేమో యజమాని కొడుకు తంతే బాధపడ్డాడు, ఇక్కడ చిన్నపిల్లవాళ్ళు తన్నినా కూడా తన్నించుకుంటాం. పోరి అన్న పదం ఒక తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ యాతం పాట తెలంగాణ ప్రాంతంలో పుట్టి మొత్తం కంబైన్డ్ 2 రాష్ట్రాలు, ఇప్పుడు 2 రాష్ట్రాలు అన్ని జిల్లాలకు వ్యాపించిందని చెప్పచ్చు. ఇది క్షేత్ర పరిశోధన ద్వారా పరిశోధన మైండ్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ పాట కానీ సామెత కానీ పొడుపు కథ కానీ ఏదైనా సేకరించేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని చెప్పగలగాలి. పరీక్షలో జాగ్రత్తగా వివరణాత్మకంగా అండర్లైన్ చేసి ఇలాంటి పదాలని చెప్పగలగాలి. క్వశ్చన్ ఏమడిగారు, జవాబు ఏమి రాయాలి అన్నది కూడా దృష్టి పెట్టుకోవాలి. ఇలాంటివి ముఖ్యంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత చూడు కరెక్ట్గా ఈ జానపద గేయాలు కాదు, పొడుపు కథలు ఉన్నాయి, అనేక రకాల పొడుపు కథలు. ఈ మీకు మేలుకు ఇంతగా చెప్పా కపిల మేలుకొలుపు పాటలు. అవి ఎప్పుడు తెల్లవారుజాము 4 గంటల మూల చొక్క పొడుస్తుంది. ఈ పల్లెటూరులో మూల చొక్క పొడి 4 గంటలకు మూల చొక్క పొడిచినప్పుడు ఘాటికొని ఎద్దులను కట్టుకొని కవిలదోలోకి వెళ్తాడు ఊరు ముందర బావి దగ్గరికి. ఊరు ముందర బావి దగ్గరికి వెళ్ళి కవిలు తొలి బాణ బావిలోకి వదిలేటప్పుడు
రాయలసీమలో అయితే 2-3 కార్లతో తోలుతారు. ఒక తెలంగాణలో ఒకే కార్, దాన్ని మోట అంటారు. ఇలా వెళుతుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు అది లేవు. కానీ పాత సినిమాల్లో ఈ ఎంఎస్ రెడ్డి గారి సినిమాల్లో పేరు పడేటప్పుడు ఆ కపిల చూపిస్తాడు, మూట చూపిస్తారు. అది మీరు జాగ్రత్తగా కనిపిస్తారు. ఇక్కడ ఈ మేలుకొలుపు పాటల్లో కపిల పాటలు ముఖ్యంగా మనకు గుర్తుపెట్టుకోవాలి. బాయికి మేమొచ్చినామో మేలుకోయ బాయి గంగా, బాయిడిచి మేము పోతే నిమ్మలంగా నిద్రపోయే హే చక్తన. ఈ పాట రాగం ఊరు ముందర బాగా దగ్గర నుంచి పల్లెటూరు ఊరికి వినిపిస్తుంది. అప్పుడు పల్లెలో తెల్లవారు నుండి అమ్మలక్కలు కొత్త కోడలు లేచి అయ్యో అడే ఊరు ముందర కవిలు తోలుతున్నారు, తెల్లవారుజామునైందే లేచి అప్పుడు ఇలా ఆడవాళ్ళు పొయ్యిలో బూడిదెత్తి పాసి కసువు నూకి పేడ తెచ్చి పిసికి కల్లాపు చల్లి ముగ్గు వేసి మజ్జిగ చిలికి అప్పుడు వంట వార్పులకు వెళ్తారు, పని పాటలు చేస్తారు. ఇది ఇలాంటి వాతావరణాలు ఇప్పుడు కంప్లీట్ అన్ని పనులు అడుగంటిపోయినాయి. రకరకాల పనులు లేవు, కొత్త కొత్త రోగాలు. ఈ వాకింగ్లకి వచ్చి అది మీకు తెలుసు, అది ఆధునిక కాలంలో ఉండే విషయం. ఇలాంటి పాటలు 2-3 పదాలు కలిగి ఉంటాయి. ఎంతో రకాలుగా ఈ శృంగార గేయాలు, వీటిలో అన్ని రకాల భావాలు. మనకు మామూలుగా తెలుగు సాహిత్యం 9 రసాలు ఉన్నాయి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత. ఇన్ని రసభావాలు కలిగిన అన్ని పాటల్ని లయ, రాగ, తాళ భేదాలతో పాడి వినిపిస్తారు. అవి సేకరించేటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. పాడేవాళ్ళు ఎంతో థియరీ చెప్తారు, కానీ కళాకారులు ఎంతోమంది ఇప్పుడు థియరిటికల్గా పాటలు చెప్పేవాళ్ళు మీకు కొద్దిగా తక్కువగా అనిపిస్తారు. మీరు సేకరించి ఆ పాటల మర్మాన్ని మీరు బయట చెప్పగలిగితే, అందుకోసమే పెద్దలు చెప్తారు, ఈ తరం వారు ముందు తరాల వారికి అందించే వరాలే ఈ జానపద గేయాలు. మీరు సేకరించి బయట తరానికి అందించేటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ ఈ కపిల పాటలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మీకు కపిల పాటలే కావాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే కొన్ని పుస్తకాలు మీకు చూపిస్తాను, అది మళ్ళీ చెప్తా. ఈ పొట్టి సదులుగు విశ్వవిద్యాలయం వాళ్ళు జానపద కళలు కొన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు. మీరు లైబ్రరీకి వెళితే ఆ లైబ్రరీలో జానపద విజ్ఞానం మీద పుస్తకాలు చూడండి, రెఫరెన్స్ కింద కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథి విశ్వవిద్యాలయంలో లైబ్రరీలో కూడా కొన్ని జానపద విజ్ఞానం సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. టెక్స్ట్ బుక్ చదవండి తప్పనిసరి. ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి వాటిలో మళ్ళీ ఆధార గ్రంథాలు, రెఫరెన్స్ బుక్స్ కొన్ని తిరగేస్తే చాలు. లేదు మీరు కంప్లీట్గా నాకు ఫోన్ చేసి ఎనీ అనుమానం ఉన్నా కూడా నన్ను అడగచ్చు. నా ఫోన్ నెంబర్ ఇస్తా. ఎనీ టైం మీరు ఏ విద్యార్థి అయినా ఏ టైం అయినా సరే మీ డౌట్స్, అనుమానాలు ఉంటే ఈ పేపర్లో మీరు నాకు ఫోన్ చేసి అడగచ్చు. నా ఫోన్ నెంబర్ ఇప్పుడు చెప్తా, మధ్యలో చెప్తూ ఉంటా. 9396799968. ఫోన్ నెంబర్ మరొకసారి 9396799968. ఈ కపిల పాటలు చూడండి, కపిల, కవిలి, రేల, సంగటి ఇలాంటి పేరు నామోచిత్యమంటారు పేర్లు. ఇప్పుడు నా పేర్లు మీ అమ్మ నాన్న పేరు, మీ ఎందుకోసం పేరు ఎట్టి నీ పేరు, ఈ పేరు నామోచిత్యాన్ని. అలాగే క్వశ్చన్ పేపర్లో ఈ జానపద సాహిత్యం నుంచి ఈ జానపద విజ్ఞానిక లక్షణాలు కూడా మనకు ఎలాంటి విజ్ఞాన విభజన చేశారు. ఈ ముఖ్యంగా మనకి ఈ భాగంలో మౌఖిక సాహిత్యమని, జానపద సాంఘిక ఆచారాలు, వస్తు సంస్కృతి, జానపద ప్రదర్శన కళలు, ఇవి ఈ 4 అంశాల ద్వారా ఈ జానపద జ్ఞానాన్ని విభజించారు. ఇవి ముఖ్యంగా వీటిలో గేయాల్లో కథారహిత గేయాలు, కథాసహిత గేయాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు, ఇవన్నీ కూడా వివరణ మా పుస్తకాలు చదువుకుంటే సరిపోతాయి. వీటిలో ముఖ్యంగా మౌఖిక సాహిత్యం. ఇంతకుముందు ఈ పాటలన్నీ కూడా జానపద సాహిత్యం ఒకప్పుడు గ్రంథస్థం కాలే. ఇది పల్లెటూళ్ళలో చెప్పేవాళ్ళు కథ. ఇప్పుడు మాలో కథ కంచెమనంటే కంటే మామూలుగా కథ మౌఖికంగా కథ ఎలా చెప్తారంటే, ఈశ్వరుడు సృష్టించాడంట మామూలుగా భూలోకాన్ని, మనిషిని. ఏం చేయాలో తెలియదు. ఈశ్వరుడి దగ్గర ఎవరున్నారు? తండు, భృంగి ఉన్నాడు. ఈ తండు, భృంగి మనకు నందీశ్వరుని పిలిచి, ఓ నందీశ్వర నువ్వు వెళ్ళి చాటింపు ఏం రాలే,
భూలోకం సృష్టించే ఓ భూలోకం సృష్టించే మానవులారా మీరందరూ పూట పూటకు స్నానం చేయాలి, వారానికి ఒకసారి భోజనం చేయాలి హోనే. సరే ఈ నందీశ్వరుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి దండోరేస్తున్నాడు. ఓ భూలోకంలో నివసించే మానవులారా మీరందరూ పూట పూటకు భోజనం చేయాలి, వారానికి ఒకసారి స్నానం చేయాలి హో స్నానం. మళ్ళీ వెళ్ళాడు. మీరు చెప్పినట్టు దేవరా పూట పూటకు భోజనం, వారానికి ఒకసారి స్నానం. ఈశ్వరుని పట్టాలని కోపం వచ్చింది. నేను సృష్టించదలుచుకున్నటువంటి భూలోకాన్ని వేరు నువ్వు తారుమారు చేయడం వల్ల ఇలా ఉందని చెప్పేసి వెంటనే ఆ నందీశ్వరునికి నువ్వు ఎద్దుగా ఈడ్చి చావు పట్టించుకోవాలని చెప్పి ఆ నందీశ్వరుని పశువులుగా పశు సంపదగా శాపం ఇచ్చాడని ఇచ్చాడు. ఇలాంటి కథ ఇంత టూకీగా ఇలాంటి కథలు మౌఖికంగా ఎన్నో రకాల కథలు మా తాత ముత్తాతలు అవ్వలు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇవి జాగ్రత్తగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా పొడుపు కథల్లో ఈ వివరణతో మీ తాత మా తాత పడమటి దేశానికి వెళ్ళి 2 ఎద్దులు పట్టుకొని వచ్చారు. ఒక ఎద్దు తిరిగి మేస్తుంది, ఒక ఎద్దు తిరగకుండానే మేస్తుంది. ఇది ఇసురాయి. ఎలాంటి మెదడుకు మేత పెట్టేటువంటి అంశాలు ఎన్నో కోకులాలుగా మీకు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఎన్ని అనుమానాలు ఉన్నా ఇంకోటి ఉన్నా కంప్లీట్ మనం తెలుసుకోవచ్చు. ఈ ఇసురాయ అన్ని పాటలు వేరు, ఇసురాయ పాటలు చాలా జాగ్రత్త. స్త్రీల గేయాలలో ఇసురాయ పాటలు ఎంతోమంది సేకరించారు. మీరు రెఫరెన్స్ ఆచార్య తుమ్మడి దురప్ప గారు తెలుగులో కొత్త పుస్తకంలో ఇసురాయ పాట తిరుగుతన్నులు జానపద కళా సంత పుస్తకంలో అది ఇచ్చింది. అలా బిరుదురాజు రామరాజు గారు కూడా ఈ పాటల్ని వివరణాత్మకంగా వివరించారు. ఇవి కొన్ని నా గ్రంథాల్లో కూడా మీకు చివరిగా ఆ పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఉండేది ఏ పుస్తకాలు చదవాలో కూడా మీకు పుస్తకాలలో చూపించి మీకు బీద విద్యార్థులుగా పుస్తకాలు అందజేయడం జరుగుతుంది. ఫోన్ చేస్తే అవి ముఖ్య 50% కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి కోకొల్లుగా నుండి గేయాలు సేకరించాలి. ఈ క్షేత్ర పరిశోధన ఇది మామూలుగా ఊరికి పుస్తకం చదివితే రాదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామూలు ప్రతి గేయం, ప్రతి నృత్యం, ప్రతి సామెత, ప్రతి పొడుపు కథ ఏదో సామెత చెప్పినట్టుందే అంటుంటారు. సామెతలు అత్త మీద కోపం దుత్త మీద చూపింది. ఇది ఎక్కడ అంటే అక్కడ జరిగిన సంఘటనకు అనుగుణంగానే మాట పలుకు వచ్చేస్తుంది. ఇవి ముఖ్యంగా విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ టు ఆన్సర్ ఎట్లా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనకి ఈ పాఠ్యాంశాల్లో మీరు ప్రతి ఒక్కరు గుర్తు. కథారహిత గాయాలు కథ ఉండదు, కొన్ని కథ ఉంటుంది. ఇప్పుడు ఆవు పులి కథ మామూలు చెప్తే ఇప్పుడు టీచర్స్గా పనిచేసేవాళ్ళు ఉంటారు విద్యార్థుల్లో. ఆవు పులి కథ, ఆవు పులి పులి వెళ్ళింది, పులి చంపేయాలని చూస్తుంది. కానీ ఇదే ఒక పాట రూపంలో వెళితే ఎంత అది మీకు కోలాట నృత్య గేయాలు వచ్చేటప్పుడు కోలాటంలో ఆవు పులి కథ మీకు పాడి వినిపించడం జరుగుతుంది. ఆ నృత్య గేయాలు సపరేట్గా, జానపద గేయాలు సపరేట్గా మనకు కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఇవి ఈ తరగతి గదిలో మామూలుగా వీడియో పాఠ్యాంశాలను మీకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఇలాంటివి ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. అంతేకాకుండా ఇంకోటి మీకు విషయం చెప్పాలి. ఇలాంటి పాఠ్యాంశాల యొక్క రూపకల్పన కూడా చాలా చక్కగా ఎంతో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకుల చేత వీటిని మనకి చెప్పించడం జరిగింది. ఇది తయారు చేయించడం జరిగింది. మామూలుగా ఈ ఇప్పుడు జానపద గేయాలకి, జానపద విజ్ఞానానికి మనకి చాలా అనుభవం ఉంటే తప్ప ఇది బయటికి రాదు. క్షేత్ర పరిశోధన జరగాలి, సేకరించాలి, వాటి వివరణాత్మకం చేయాలి, దాని మాండలిక పదాలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది జాగ్రత్తగా మనము చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకోసమంటే ఇవి ఈ పాఠ్యాంశాలు మీరు చదువుకునేటప్పుడు చదివితే అర్థం కాదు. కొన్ని పదాలకు మాండలిక పదాలు అర్థం కాదు. అలాంటప్పుడు ఈ వస్తు సంస్కృతి ఉంటుంది. ఏ వస్తువుకి కల్చర్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా రోలు, రోకలి, ఇసురాయి, పెళ్ళిళ్ళు ఇవన్నీ పెట్టింటారు. ఆ వస్తువు ఎందుకు పెట్టారు అక్కడ? ఎందుకు పెట్టారంటే దాని యొక్క వెనక చరిత్ర గురించి పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు అత్తా కోడల పోరు అది మీకు గేయాలు చెప్తా. అత్తా కోడలు ఇప్పటి నుంచి కాదు, లక్ష్మీ సరస్వతుల దగ్గర నుంచి ఉంది. అత్త కూడా ఒకింటి కోడలే, కానీ అత్త సాంసారిక జీవితాన్ని పీల్చి పిప్పి చేసి ఆ సారాన్ని ఈ పాట రూపంలో అందిస్తారు. అత్త చెప్తే ఉంటారా?
వినరు. అందుకోసమే అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టు ఈ సామెతలు పుట్టుకొస్తాయి. సమయానుకూలంగా సందర్భానుసారంగానే పాట అలవకకు పుడుతుంది. ఇప్పుడు మామూలుగా కొత్తగా పెళ్ళయింది, ఆమెకు పెళ్ళిగానే బాగా ఆటలాడుకునేది. ఆ ఆట ఆడుకున్నట్టు కంపెనీ ఈ గేయాలన్నింటినీ కూడా సేకరించి మీరు టీచర్ చెప్పే విషయాలు కూలంకషం కొద్దిగా పదాలు అర్థం చేసుకోవడం, రాసుకోవడం, వెంటనే అనుమానం వస్తే టీచర్ నాపిస్తారు, అర్థం కాలేదు అడిగే బాధ్యత విద్యార్థి నుండి మీ మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే.